హాయ్ పిల్లలు, ఈరోజు మనము మ్యాథ్స్ వర్క్షీట్ అంటే అడిషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? త్రీ ప్లస్ 7. ఓకే, 3 ప్లస్ 7 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు 3 ప్లస్ 7 అంటే వీటిని మనము యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే యాడ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? 3 ప్లస్ 7 అంటే మనము ఇక్కడ 3 కౌంటింగ్ చేసుకోవాలన్నమాట. 1 2 3 మళ్ళీ 7 1 2 3 4 5 6 7 ఎంత అవుతుంది అప్పుడు? మళ్ళీ కౌంటింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 10 వచ్చింది అనమాట. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ 5 ప్లస్ 2 ఈక్వల్ 5 ప్లస్ 2 ఎంత? 5. మీకు ఈజీలో అర్థం కావాలంటే ఇక్కడ పక్కన మనము 1 2 3 4 5. ఓకే, ఈ 5కి మళ్ళీ ఇంకా ఈ 2 అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది మొత్తము? 1 2 3 4 5 6 7 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 7. ఓకేనా? ఇలా కూడా మనము చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 8 ప్లస్ 4 చెప్పండి మీరు. 8 ప్లస్ 4 ఎంత? 8 9 10 11 12 ఎంత అవుతుంది అప్పుడు మనకి? ఇది 12 అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా వేసుకోవాలన్నమాట అన్నీ. 1 ప్లస్ 10 ఎంత అవుతుంది? 10కి 1 యాడ్ చేస్తే ఎంత? 11. 6 ప్లస్ 6 చెప్పండి ఎంత అవుతుంది? 6 ప్లస్ 6 ఎస్ 12. నెక్స్ట్ 7 ప్లస్ 4 చెప్పండి. 7 8 9 10 11 11. నెక్స్ట్ 2 ప్లస్ 3 ఎస్ 5. నెక్స్ట్ 3 ప్లస్ 6 హౌ మచ్? ఎంత? 6 7 8 9 నెంబర్ ఈజ్ ద 9. 2 ప్లస్ 2 2 ప్లస్ 2 4. 6 ప్లస్ 7 ఎంత అవుతుంది? ఎస్ 13. 4 ప్లస్ 9 10 11 12 13 ఎంత అవుతుంది మనకి? ఇది 13 అవుతుంది అనమాట. నెక్స్ట్ 3 ప్లస్ 8 3 ప్లస్ 8 8 9 10 11. నెక్స్ట్ 0 ప్లస్ 11 అప్పుడు ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 0 వచ్చింది కదా, ఎలా రాసుకోవాలి అప్పుడు మనము? 0 వస్తే ఓన్లీ 11.
ఇది అనేది మనకు యాడ్ చేయడం రాదనమాట. కాబట్టి జీరోకి వదిలేసేయాలన్నమాట, జీరోని. 11 నెంబర్ ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 5 ప్లస్ 2 ఎంత అవుతుంది? 5, 6, 7. ఓకే.